అమ్మో వంట అమ్మో పచ్చళ్ళ ఎంత కష్టమో అని అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అవునా ఇంత ఈజీనా అని అనుకునేలా. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు. ఇక్కడ మీకు చూపిస్తున్నది అల్లం అయితే కాదు, అల్లం లానే ఉంటుంది. ఇది ఎంతమందికి తెలుసు అయితే నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసిన తర్వాత నేను చాలాసార్లు ట్రై చేస్తాను. అండ్ ఆంధ్ర వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అయితే పెడుతున్నాను. దీన్ని మామిడి అల్లం అంటారు. ఇది చూడడానికి అల్లంలా ఉంటుంది, టేస్ట్ అయితే మామిడికాయ ఫ్లేవర్ ఉంటుంది. సో నేనైతే ఇక్కడ 2 కేజీలు తీసుకున్నాను. ఇది స్పెషల్లీ వింటర్లో మాత్రమే దొరుకుతుంది. అండ్ తీసుకున్న మామిడి అల్లానికి పైన చెక్కు తీసేసి క్లీన్ చేసేసుకున్నాక దీన్ని మీరు చక్రాల్లాగా కానీ ఇలా పొడుగ్గా కానీ ఎలా అన్నా కట్ చేసుకోండి. దీన్ని ఆల్రెడీ నేను హీట్ చేసి కింద అలా మాడపెట్టేశాను అనమాట. ఆ మాడనైతే మాడలేదు, కానీ అలా కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి కొంచెం ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత ఆ క్లీన్ చేసుకున్న మనం చెక్కుకున్న మామిడల్లాన్ని ఇందుట్లో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కడాయికి ఎంత సరిపోతుందో అంత క్వాంటిటీ అయితే వేసుకుంటున్నాను. వేసుకుని దాన్ని మనం మొత్తం రోస్ట్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలాగా నా తీసుకున్న పోర్షన్ని 2 పోర్షన్స్ కింద డివైడ్ చేసుకుని నేను మొత్తం కంప్లీట్గా అయితే ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు మనం వేసినప్పుడు ఇలా ఉంది కదా, కొంచెంసేపు అయిన తర్వాత మీకు తెలుస్తుంది అది రోస్ట్ అయింది అని. మనకి ఎలా తెలుస్తుంది అంటే ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది అనమాట. అప్పుడు మనకి రోస్ట్ అయింది అని అర్థమవుతుంది. అండ్ ఇది రోస్ట్ చేస్తున్నప్పుడు మీకు ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్ ఇల్లంతా పట్టేస్తుంది, మ్యాంగో ఫ్లేవర్. ఈ పచ్చడి నేను ఫస్ట్ టైం మా ఫాదర్ తీసుకొచ్చారండి, అప్పుడు టేస్ట్ చేశాను. అండ్ ఆల్మోస్ట్ 14 ఇయర్స్ బ్యాక్. అప్పటి నుంచి దీని టేస్ట్ నా నోట్లో అలా తిరుగుతూ ఉంటుందన్నమాట. సో నాకు మామిడి అల్లం తెలిసినప్పటి నుంచి, అంటే నాకు రైట్స్ వచ్చినప్పటి నుంచి నేను కుక్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఇది. అండ్ ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఇలా నేను 2 బ్యాచెస్ కింద మొత్తం అయితే ఫ్రై చేసేసుకున్నాను. నేను తీసుకున్న ఈ 2 కేజెస్కి ఒక క్రికెట్ బాల్ సైజ్ అంత చింతపండు గుజ్జుని మనం బాయిల్ చేసి ఆ గుజ్జుని అయితే సెపరేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆ గుజ్జును సెపరేట్ చేసేసుకున్నాక 2 స్పూన్స్ మెంతులు వేసుకున్నాను. దాన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆవాలు, ఈ 2 కూడా డ్రై రోస్ట్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఈ రెండింటిని మనం పొడి చేసి ఉంచుకుంటాము. అది పొడైనాక దాన్ని పక్కన పెట్టేసుకొని ఇక్కడ మనం ఏదైతే వేయించుకుని ఉంచుకున్న మామిడి అల్లాన్ని బ్యాచెస్ వైజు ఇలా మొత్తం వేసి పేస్ట్ చేసుకుంటాం అనమాట. ఇందులో కొంచెం గుజ్జు, చింతపండు, తర్వాత కొంచెం గెడ్డలుప్పు యూస్ చేసుకుంటాం. అండ్ మీకు కారం కావాలనుకుంటే కారం యాడ్ చేసుకోండి, లేదు అనుకుంటే ఎండుమిర్చి రోస్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇలా నేను ఇందులో ఎండుమిర్చి, కారం 2 యాడ్ చేసుకున్నాను. తర్వాత వెల్లుల్లి, ఇవన్నీ యాడ్ చేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ పచ్చళ్ళలో మనం కొంత పోర్షన్ వెల్లుల్లిని పేస్ట్లా చేసుకుని కొంత పోర్షన్ మనం గడ్డల్లాగా వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్నప్పుడు నేను ఒక పోర్షన్లో కొంచెం కారం యాడ్ చేశాను. అండ్ ఇంకొక పోర్షన్లో ఎండుమిర్చి మనం కారం సరిపడా ఉండేలా చూసుకొని దాన్ని పేస్ట్ చేసుకున్నాను. ఇలా మొత్తం అంతా మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని కడాయిలో మళ్ళీ దీనికి పోపు వేసుకోవాలి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, శనగపప్పు ఇవన్నీ వేసి వేయించుకున్నాక కొంచెం ఇందులో ఇంగువ కూడా వేసుకోవాలి. సో ఇది పర్ఫెక్ట్ పోపు అనమాట. దీనంతటిని కూడా మనం మామిడి అల్లాన్ని పచ్చడిలో మిక్స్ చేసేసుకోవాలి. పచ్చడి అయితే అల్టిమేట్, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా సరే ఈ మామిడి అల్లం పచ్చడి తెలియకపోయినట్లయితే కనుక ఒకసారి టేస్ట్ చేయండి. అండ్ మీకు ఎక్కడైనా దొరుకుతున్నట్లయితే కనుక ఇది కంపల్సరీ ఈ వింటర్లో దొరుకుతుంది. అండ్ ఈ పోపులో ఫ్రెష్ కరివేపాకు యూస్ చేస్తేనే మంచి అరోమా ఉంటుంది. అండ్ ఇది అప్ టు 1 year వరకు కూడా నిల్వ ఉంటుంది. ఎలా ఉంది నిజం చెప్పాలి, నిజంగా నచ్చిందా? వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి. ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.